మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. గురువుగారు, విశ్వావసు నామ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? 4వ రాశి కర్కాటకము అంటే ఎండ్రికాయ అనేటువంటి నామం. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం 11వ ఇంట ప్రస్తుతము బృహస్పతి ఉన్నాడు. ఆయన ద్వాదశంలోకి వస్తున్నాడు. తర్వాత శనీశ్వరుడు 9వ ఇంటికి వస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం వారు ఈ కర్కాటక రాశి వారు జాగ్రత్తగా వారి జీవనాన్ని మెల్లగా సాధారణంగా నడిపించుకోవాలి. బృహస్పతి ఈ సంవత్సరం మనకు ద్వాదశాంలోకి వస్తున్నాడు కాబట్టి కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. అలాగని చెప్పేసి మనము నిరాశపడకుండా తప్పకుండా మనం దేవునికి సంబంధించినటువంటి దైవారాధన, గురువులకు సంబంధించిన ఆరాధన చేసుకోవడం, ఈ యొక్క గురు స్తోత్ర పారాయణలు చేసుకోవడం వల్ల వారు ఫలితాన్ని పొందవచ్చు. అలాగే శనీశ్వరుడు 9వ ఇంటి వస్తున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా అనుకువగా ఉంటూ ప్రతి శనివారం ప్రతి అమావాస్య రోజున శనీశ్వరికి తైలాభిషేకంతో పాటు పుష్పార్చన చేసుకోవడం వల్ల వారు ఆ శని యొక్క బాధ నుంచి బయటపడి ఆ శివరాధన వల్ల ఆ భగవంతునికి అనుగ్రహంతో అన్ని రకాల ఫలితాలను పొందుతూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి 8 ఆదాయం అంటే ₹2 ఖర్చు, 7 పూజించే వారైతే అవమానం, 3. మరి ఏమిటయ్యా 8 ఆదాయం 2 ఖర్చు అంటున్నారు కదా అంటే వారి గత సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాన్ని తీసుకుంటూ ఈ సంవత్సరం మళ్ళీ మనకి ఈ విధంగా వస్తుంది కాబట్టి ఆ ఫలితాన్ని పొందుతూ వారు ముందుకు సాగవచ్చు. ఎలాగని ఏమి కూడా చింతన పడవలసిన అవసరం లేదు. కర్కాటక రాశి వారు ఎలాంటి పరిహారం చేసుకోవాలి? కర్కాటక రాశి వారికి బృహస్పతి బాగాలేదు కాబట్టి చక్కకుండా ఈ సంవత్సరం బృహస్పతికి సంబంధించినటువంటి దేవగురువైన బృహస్పతికి చక్కగా గురువారం రోజున ఆ దేవగురుకు మంచిగా స్వామివారికి దత్తాత్రేయ ఆలయంలో కూర్చొని కానీ లేదా శివాలయంలో కూర్చొని కానీ ఔదంబర వృక్ష కింద కూర్చొని నవగ్రహ యొక్క స్తోత్రం ఉన్నటువంటి 5వ స్తోత్రాన్ని పఠించడము. దానివల్ల వారు గురువు యొక్క పొందుతాన్ని పొందుతూ గోమాతకు గోసేవలో అందులో భాగంగా గోమాతకు చక్కగా ఏమిటంటే శనిగలు, తర్వాత బెల్లము, ఇవి ఫలితాలు వింటూ అలాగే నిమ్మ పండు రంగు అంటే పసుపు రంగు, లేత పసుపు రంగు వస్త్రాన్ని బ్రాహ్మణికి దానం చేయడం వల్ల వారు గురువు యొక్క ఫలితాన్ని పొందుతూ ఉంటారు. ఆ యొక్క బాధను తగ్గించుకుంటారు. అలాగే శనీశ్వరుడు కూడా ఈ సంవత్సరం వారికి 9వ ఇంట ఉంటున్నారు కాబట్టి కొన్ని పనులు ఆలస్యంగా అవుతుంది కాబట్టి తప్పకుండా శనీశ్వరుని యొక్క ఆరాధన ప్రతి శనివారం చేయడం లేదా అమావాస్య రోజు శనివారం నాడు చేయడం వారు చేసుకోవడం వల్ల వారికి వ్యాపార వృత్తి కానీ వంశావృత్తి కానీ చేసుకుంటూ రావాలంటే ఆ శనీశ్వర సంబంధించిన ఫలితాలు పొందుతూ శని స్తోత్ర పారాయణం చేస్తూ ఆ బ్రాహ్మణుడికి చక్కగా ఏమిటంటే నీలం రంగు వస్త్రంతో పాటు వారికి తగు దక్షిణ ఇచ్చి ఆ శనీశ్వర ఈతి బాధను తొలగించుకోవచ్చు అన్నమాట.